ఎలాన్ మస్క్ స్థాపించిన స్టార్లింక్ ఇప్పుడు భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు లైసెన్స్ పొందింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి లైసెన్స్ పొందిన ఈ సంస్థ భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. దీంతో స్టార్లింక్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి లైసెన్స్ పొందిన 3వ కంపెనీగా నిలిచింది. దీని ప్రకారం ఈ సంస్థకు 15 నుంచి 20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ లభిస్తుంది. అంటే త్వరలో భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు మొదలు కానున్నాయి. ఈ నిర్ణయం భారత్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చనుంది. ప్రస్తుతం భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఇప్పుడు స్టార్లింక్ వంటి సంస్థలు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడం ద్వారా ఈ ప్రాంతాల్లోనూ మెరుగైన డిజిటల్ సేవలు లభిస్తాయి. ప్రస్తుతం భారత్లో ప్రముఖ టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్టెల్ ఎలాన్ మస్క్ స్టార్లింక్ సంస్థతో కలిసి సేవలను అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్టెల్ తన వినియోగదారులకు స్టార్లింక్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించనుంది. మరోవైపు ప్రముఖ డిజిటల్ సేవల సంస్థ అయిన రిలయన్స్ జియో కూడా స్టార్లింక్తో ఒప్పందం చేసుకుంది. జియో తన బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్లో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వినియోగదారులకు అందించనుంది. స్టార్లింక్ ఇటీవల బంగ్లాదేశ్లో తన సేవలను ప్రారంభించింది. ఇందులో నెలకు 3,000 రూపాయల విలువైన ఇంటర్నెట్, ఒకసారి తీసుకునే హార్డ్వేర్ ఖర్చు 33,000 రూపాయలు. అయితే భారత్లో ఈ కంపెనీ మరింత తక్కువ ధరతో ప్లాన్లను ప్రకటించే ఛాన్స్ ఉంది. విశ్లేషకుల ప్రకారం స్టార్లింక్ $10 అంటే సుమారు 840 రూపాయల కింద ఒక ప్రమోషన్ ధరతో అన్లిమిటెడ్ డేటా ప్లాన్లను అందించనుంది. దీని ద్వారా కంపెనీ తన వినియోగదారుల బేస్ను త్వరగా పెంచుకోవాలని, 10 మిలియన్ సభ్యులను లక్ష్యంగా పెట్టుకుని ఇంటర్నెట్ సేవలను అందించాలని చూస్తోంది. ఈ సంస్థ 2021 నుంచి భారత మార్కెట్లోకి రావాలని ఆసక్తితో ఉంది. భారత్లో కార్యకలాపాలకు సంబంధించి స్టార్లింక్ కొన్ని సాంకేతికపరమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సంస్థకు భూసమీప కక్షలో పరిభ్రమిస్తున్న 7,000 శాటిలైట్లు ఉన్నాయి. వీటితో ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్ యూజర్లకు సేవలందించే అవకాశం ఉంది. ఇది భారత వినియోగదారుల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. స్టార్లింక్ శాటిలైట్ల సంఖ్య 18,000కు చేరుకున్నా కూడా 1.5 మిలియన్ల మందికి మాత్రమే శాటిలైట్ సేవలు లభించే అవకాశం ఉంది. అదనపు శాటిలైట్లు ప్రయోగించేందుకు స్టార్లింక్కు ప్రభుత్వ సంస్థ ఇన్స్పేస్ అనుమతులు కూడా అవసరం. ఇందుకోసం కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. దేశంలోని ప్రైవేట్ సంస్థలకు ఇన్స్పేస్ అనుమతులు జారీ చేస్తుంటుంది. అంతర్జాతీయ సంస్థలు శాటిలైట్ కమ్యూనికేషన్ ధరలను ఎంతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నా సంప్రదాయక బ్రాడ్బ్యాండ్ ధరలతో పోలిస్తే ఇవి 8 నుంచి 17 రెట్లు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో శాటిలైట్ సేవలను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చి ఖర్చులు తగ్గించుకుంటూ లాభాల బాట పట్టాలని స్టార్లింక్ లాంటి సంస్థలు భావిస్తున్నాయి.